ఇప్పుడు ఐ లవ్ యూ ఏంటయ్యా చిన్నపిల్లలాగా? మరి ఎలా వదినా? ఎలా ఏంటి, డైరెక్ట్ గా వెళ్లి కూర్చోబెట్టి ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడుగు. అంత డైరెక్ట్ గానా? ఏ తప్పే ఉంది? పోనీ నా బదులు నువ్వే అడగకూడదు? నేనా? నేను ఆ టైంకి టాపిక్ వస్తే అడగటం పద్ధతి కానీ ప్రత్యేకంగా దీని గురించి అడగడం బాగుండదు రవి. అయినా భయం దేనికి? ధైర్యం చాలక, లేక నీ ప్రేమను ఒప్పుకోదని భయమా? లేదు వదినా, అలాంటిదేం లేదు. అది ఇంజనీరింగ్కి వెళ్ళినప్పటి నుంచి ఈ 5 ఏళ్ళు ఎంత కష్టంగా గడిపానో నీకు తెలీదు. అది 6 నెలలకు ఒకసారి రావటం, నాతో ప్రేమగా మాట్లాడుతుందని నేను అనుకోవడం, నా క్లాస్ పీకి వెళ్ళటం, ఇదే జరిగింది. గత 5 ఏళ్లుగా నాకు నేను కలగడం తప్ప తనతో మనసు విప్పి మాట్లాడింది లేదు. మొన్న మామకు ఒంట్లో బాగాలేనప్పటి నుంచి మళ్ళీ క్లోజ్ అయ్యాం. అందుకే వెంటనే వెళ్ళి అడగాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. నీకు నా మీద నమ్మకం ఉందా? చాలా. నాకు నీ ప్రేమ మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. నువ్వంటే గీతకి చాలా ఇష్టం, నన్ను నమ్ము. సరే, రేపే అడిగేస్తాను. బాబు తెల్లారింది, లే బాబు. లేవండి బాబు. ఈ రోజు గీతమ్మతో పెళ్లి విషయం మాట్లాడబోతున్నారంటగా? ఆల్ ది బెస్ట్. గీత దగ్గరికేనా? అవునరా. ఏంటి ఇలాగే వెళ్తావా? కాస్త రొమాంటిక్ గా ఆలోచించారా? ఓ మంచి బొక్క తీసుకుని వెళ్ళు. బొకే చాలా ఓవర్ గా ఉంటుందిరా. కరెక్ట్, మనకు అదే కావాలి. నువ్వు బొకే ఇవ్వగానే ఆశ్చర్యంగా ఏంటిది ఓవర్ గా అన్నట్టు చూస్తుంది. అప్పుడు నువ్వు డైరెక్ట్ గా టాపిక్ స్టార్ట్ చేసేవచ్చు. అవునరా, ఇదేదో బాగుంది. ఓకే. పొద్దున ఎప్పుడో షాప్ తెరిపిస్తే ఇంకా రాలేదంట. అర్థం కావట్లేదురా. గుండు కొట్టిద్దామనే. వచ్చేసారా? ఏంట్రా ఇంత లేటు? ఏంటి ఈ రోజు ఐ లవ్ యూ చెప్పబోతున్నావు కదా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తారా? ఒక్క నిమిషం. ఏంట్రా ఇదంతా? నీకు తెలియదు మా, మన గ్యాంగ్ లో ఫస్ట్ టైం ఒక రేంజ్ లో ఉన్న అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేది నువ్వే. కంగ్రాట్స్ రా మావా. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ మామా. థాంక్స్ రా. ఆల్ ద బెస్ట్ మావా. ఆల్ ది బెస్ట్ రా మావా. ఆల్ ది బెస్ట్ మామా. థాంక్స్ రా. ఉంటారా? ఓకే రా, బై మామా. ఓకే రా. ఏంటో తయారయ్యావు? వాళ్ళు చెప్పిస్తున్నావు ఏంటి? ఆల్ ది బెస్ట్ రా. అవును, గీత మీ ఇంటికి వెళ్ళిందే ఎందుకు తెలీదు. సరే మా, నేను వెళ్ళొస్తా. ఒరే అల్లుడు, ఇంజనీరింగ్ అయిపోయిందిగా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు గీత? అదే అక్క ప్రాబ్లం. నాకేమో అమెరికా వెళ్లి ఏదైనా జాబ్ చేయాలనుంది. అదెంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియట్లేదు. మరి పెళ్ళెప్పుడు చేసుకుందామని? పెళ్ళా? పెళ్లికి తొందరే ఉంది. మీకు లేకపోయినా మాకుంటుందిగా. మీ నాన్న కూడా మీ ఇద్దరు పెళ్లి చేసి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు గీత. మా ఇద్దరికి పెళ్ళేంటి? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నీ గురించి, రవి గురించి. రవా? నాకు రవికి పెళ్ళా? అసలు ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? మేమెప్పుడు అలా బిహేవ్ చేయలేదే. ఇలాంటి విషయాల్లో జోక్ చేయకూడదు గీత. సారీ అక్క, నేనెప్పుడు రవిని ఆ ఉద్దేశంతో చూడలేదు. గీత, ఐఎమ్ సారీ గీత. నువ్వెవరి దగ్గరైనా అబద్ధం చెప్పు గాని నా దగ్గర మాత్రం చెప్పొద్దు. నువ్వు రవి వైపు ప్రేమగా చూడటం, ఇష్టంగా మాట్లాడటం ఈ కళ్ళతో కనీసం 100 సార్లు చూసుంటాను. ఇప్పుడు సడన్ గా రవి నేను ఆ ఉద్దేశంతో చూడలేదని మాత్రం చెప్పొద్దు. అసలు అసలు నీకెందుకొచ్చిందా సెకండ్ థాట్? అసలు కారణం ఏంటో చెప్పు, కానీ ప్రేమించలేదు అని మాత్రం చెప్పకు.
రవంటే నాకు ఇష్టమే అక్క, చాలా ఇష్టం. ఆ ఇష్టం చాలా సార్లు హద్దు దాటింది కూడా. నేను మామూలు ఆడదాన్నే అక్క. అందరిలాగే నాకు నా భర్త నాకంటే మంచి పొజిషన్లో ఉండాలని, నన్ను డామినేట్ చేయాలని ఉంది. కానీ రవితో అవేవీ సాధ్యపడవు. వాడిని మారమని నాకు ఊహ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ 5 ఏళ్లలో వాడు కాస్త కూడా మారలేదు. ఇక మారతాడనే నమ్మకం కూడా నాకు లేదక్క. ఈ రోజు వాణ్ణి నేను మారమని, ఏదైనా చెయ్యమని తిడుతున్నాను. అందరికీ అది ప్రేమలాగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఇవే మాటలు రేపు నేను పెళ్ళయ్యాక చెప్తే నేను డామినేట్ చేస్తున్నాను అని అందరు అనుకుంటారు. ఈ రోజు వాడు చేస్తున్న ప్రతి పని మనకి అల్లర్లాగే కనిపిస్తుంది. రేపు పెళ్ళయ్యాక ఇవే పనులు బాధ్యత లేని పనులుగా మనకు అనిపిస్తాయి అక్క. హోటల్ ఉందిగా, ఇవన్నీ ఎందుకొస్తాయి అని మీకు అనిపించొచ్చు. కానీ నా భర్త నా సంపాదన మీదో నా ఆస్తుల మీదో బతకడం నాకిష్టం లేదు. పెళ్ళాం సొమ్ము తిని తిరుగుతున్నాడని రేపు ఎవరైనా అంటే అది నేను తట్టుకోలేను. అదే రేపు మా మధ్య ప్రాబ్లం కావచ్చు. అందుకే ఫ్రెండ్స్ గా ఎలాగో హ్యాపీగా ఉంటున్నాం. వాడికి ఎలాగో నా మీద ఇలాంటి ఆలోచనలేవీ లేవు. ప్రేమ పేరుతో అనవసరంగా నేను డిస్టర్బ్ అవుతూ వాడిని డిస్టర్బ్ చేయటం ఎందుకు అనిపించింది. కొంపతీసి వాడికి నా మీద ఏమైనా? చచ్చా, అలాంటిదేం లేదు. మాకే అలా అనిపించి. నాకు తెలుసు, వాడికి ఎంతసేపు మా నాన్న ఫ్రెండ్స్ ఉంటే చాలు, ఇలాంటివేవీ పట్టం. వలపు విషము ఒకటేనేమో, మనసు మమత కలలేనేమో, చిగురు తాసలే చెదిరిపోయేనే, ఎదకోసే ఈ బాధ మిగిలింది ప్రేమ. కనెక్ట్ మీ టు కంట్రోల్ రూమ్ ప్లీజ్. టాస్క్ ఫోర్స్ బాబ్జీ గారి లైన్ లో తీసుకోండి. నేను ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతున్నాను. ఈ కేపెట్ 20 సార్. అయితే 20 ఏళ్ళుగా జరుగుతుంది అనమాట. సార్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. 20 years గా జరుగుతుంది సార్. సార్ ఏంటిది? ఏమైంది? ఎవరు మీరు? నువ్వు రుచి కోసం టీలో ఏదో పౌడర్స్ కలుపుతున్నావని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కలుపుతున్నావా? చాలే ఊరుకోండి సార్. టీ పొడి కలిపితేనే వర్కౌట్ అవట్లేదు, వేరే పౌడర్లు ఎక్కడ కలుపుతామండి? సార్, బిజినెస్ వర్కౌట్ అవట్లేదని వీడియో ఒప్పుకుంటున్నాడు సార్. సార్ అది కాదు సార్. సార్, ఏంటి సార్ వెనక నుంచి కేకలు వినపట్టలేదు? వాడిని వేసేసారా? వెరీ గుడ్ సార్. వీళ్ళ వీడేదో నెక్స్ట్ టైల్ చేస్తే నేను తీసుకొస్తాను సార్. చచ్చా, ఇక్కడ వేసేస్తే బాగుండదు సార్. సార్ ఏం జరుగుతుంది ఇక్కడ? నాకంతా తెలియాలి. నోర్మయ్య వెధవా, ఎవరనుకున్నా వాళ్ళు? కలిపితే వచ్చి వెతుకుతారా? మనం ఎక్కడ కలిపాంరా? అవును సార్, కలిపామే అనుకోండి. అయితే ఏంటి? మీరే వచ్చి 3 రూపాయలు ఎట్టి టీ తాగారనుకోండి, రుచి కలిపితే ఊరుకుంటారా? అని ఎవరి కోసం కలుపుతున్నారు సార్? మీలాంటి వాళ్ళ కోసమే. సో నేరాన్ని అంగీకరిస్తున్నారు అన్నమాట. కస్టమర్ చీటింగ్ యాక్ట్ కింద సెక్షన్ 420, 421, 422, 423 కేసులు రాయండి. ఇన్ని కేసులా? అయితే మీరు మాకు ఇచ్చిన ప్రాణం వీలేదు. మురుగ్గా ఉన్నదని ఇంకా కేసులు పెడతారు, మా గురుగాని బొక్కలో దోడేస్తారు. అసలు ఇక్కడ రావద్దు. సార్ 520, 521, 522, 523 కూడా పెట్టండి సార్. రాయ్. అన్ని చెప్పేస్తున్నావా? నేను ఎక్కడ చెప్పాను సార్? అలాగైతే మనం వాటర్ ట్యాంక్ గురించి ఎప్పుడో చెప్పేవాడిని. నేనేం చెప్పను, మీరేం చెప్పదు. ఓకే సార్. వాటర్ ట్యాంకర్ ఏంటి? అది వాటర్ ప్రాబ్లమ్ అయి కోనేట్లోంచి నీళ్లు. సార్ 620, 621, 622, 623 కూడా పెట్టచ్చు సార్. ఒక్కో దానికి 4 సెక్షన్లు అన్యాయం సార్. నువ్వు వెళ్ళరా బాబు, అసలే కేసులతో చస్తున్నావు. నువ్వు చేయలేబర్ అని తెలిస్తే మనం గురువుగారిని బొక్కలో దోస్తారు. వీడి సైడ్ తీసుకెళ్లి రేట్ మాట్లాడు. ఓకే సార్. కనీసం మాట వరుసకైనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు వదినా? అనుకోకుండా బంధువులు వచ్చారు, వాళ్ళతో పాటు ఊరెళ్ళాడు. త్వరలో వచ్చేస్తాడు. సరే వదినా, మేము వెళ్ళొస్తాం. బాయ్ వదినా. వదినా ఎన్నాళ్ళు ఇలా ఫ్రెండ్స్ కూడా కనిపించకుండా గదిలో కూర్చుంటావు? నువ్వు ఇలా కాంగా కూర్చుంటే నాకు చాలా భయంగా ఉందిరా.
అయినా ఇప్పుడేదో అంతా అయిపోయినట్టు ఏంటా దిగులు? వారంలో ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తావు, ఏడాదిలో ఇంకొకరిని పోషించే స్థాయికి వస్తావు. అక్కా హాయ్. ఏంట్రా 3 రోజుల నుంచి కనిపించట్లేదు? ఏమైపోయావు? మా రిజల్ట్ వచ్చిందిరా, ఫస్ట్ క్లాస్. ఓ రియల్లీ? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. వదినా, గీత ఇంజనీరింగ్ పాస్ అయింది. కంగ్రాట్స్ చెప్పరే. ఇప్పుడు మన గీత ఇంజనీర్ గీత. అమ్మా, గీత పాస్ అయింది. స్వీట్స్ అండి. ఐఎమ్ సో హ్యాపీ. చాలా చాలా ఆనందంగా ఉంది. Thank you. నేను ఎలాగూ చదువుకోలేదు, నువ్వన్నా ఇంజనీరింగ్ పాస్ అయ్యావు. అమ్మా, ఆ గీతతో ఇంత ముందులా క్లోజ్ గా ఉన్నావంటే నేను ఊరుకోను. నోర్ముయ్, నాకు నువ్వెంతో తను అంతే. తల్లి లేని పిల్ల, దాని మీద కోపం ఎందుకు అర్థం లేకుండా? అమ్మ ఏంటి ఇంకా రాలేదు? వదినా, మీరన్నా వెళుతండి. అక్క, నేను పాస్ అయ్యాను. చాలా సంతోషం అమ్మా. తీసుకోమ్మా. నేను స్టేట్స్ కి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పానుగా. ఈ రోజు నుంచి ట్రయల్స్ మొదలు పెడితే ఏ సంవత్సరమో పడుతుంది. అందుకే ఈ రోజే సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను రా. నాకు తెలిసే నువ్వేదో ఒక రోజు నాకే అందనంత ఎత్తుకు వెళ్తావని. ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళాక ఫోన్ చేస్తా. నీకు చెప్పక్కర్లేదనుకో, అయినా నాన్న జాగ్రత్త చూసుకో. వెళ్ళొస్తా అక్క. బాయ్. నువ్వెన్ని రోజులు ఇలా ఒంటరిగా ఇంట్లో కూర్చుంటావురా? వెళ్ళి కాసేపు ఫ్రెండ్స్ తో అయినా తిరుగు. నువ్వు గొప్పవాడి అవ్వకపోయినా పర్వాలేదు, పిచ్చివాడి మాత్రం కాకు. దొంగ మొహంది అంత మాట అందా? దాని గురించి నాకు ముందే తెలుసురా. ఇలాంటి వాళ్ళకి రోజుకి అమ్మాయిని మార్చి మగాడు కావాలి గానీ నీలాంటి మంచాలు కాదు. అది ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంత, కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేసేద్దాం. ఏంట్రా దాన్ని చేసుకునేది? దానికైనా 100 మంది బెటర్ క్యాండిడేట్లు దొరుకుతారు ఈ ప్రపంచంలో. మావా, నేను ఓవర్ గా మాట్లాడుతున్నట్టు అనిపించచ్చు గానీ నాకే గాని సిస్టర్ ఉంటే గ్యారంటీ కనికిచ్చి పెళ్లి చేసేవాడిని. అంత మంచోడివిరా నువ్వు. ఏంద్రా ఇప్పుడేదో ముచ్చుకుపోయినట్టు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని? మావా, నువ్వు అమ్మాయి నో అన్నంత హ్యాపీగా ఫీల్ అవ్వు. వీడు కొబ్బరి తీసి ఆత్మహత్య చేసుకుంటాడేమరా? సార్, మన మీరేమన్నారు? ఏమన్నాను? పోలీస్ డిపార్ట్మెంట్ కి మనకి రిలేషన్ లేకపోవడం వల్లే మనకి ఆ టెంటింగ్ భాష వచ్చింది అన్నారా లేదా? ఈ రోజు నుంచి మనకి పోలీసులతో ఫుల్ రిలేషన్ సార్. ఎలా రా? కంగ్రాట్స్ సార్, ఈ రోజు నుంచి మీరు పోలీస్ ఇన్ఫార్మర్ గా అపాయింట్ అయ్యారు. మీరు చేయాల్సింది ఏం లేదు సార్. పోలివారం మన ఎమ్మెల్యేగా నక్సల్ చేశారు కదా, ఆ విషయం మీరు కళ్ళారా చూసినా సాక్షి సంతకం పెడతారు. పెడితే ఆ తర్వాత అన్ని బాతంతవే జరిగిపోతుంటాయి. ముందు మీరు ఫోటో వేస్తారు, అది తీసుకెళ్లి స్టేషన్ లో అతికించుకుంటారు. మహా అయితే వారానికి ఒకసారి వెళ్ళి స్టేషన్ లో సంతకం పెట్టాలి. ఎప్పుడైనా ఊరు దాటి వెళ్ళాలనుకో వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాం, అంతే. ఏం సార్, అంతే కదా? అంతే. స్టేషన్ రండి సార్, కలర్ ఫోటోలు తీస్తా. మీరు ఉండండి సార్. వెళ్ళండి సార్, ఇంత దూరం వచ్చాక వెళ్ళకపోతే బాగోదు. ఒరే పిచ్చేదవా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? సార్, నేను చెప్పానా మా గురుగారు ఎప్పుడు ఇలా కంగారు పడుతుంటారని? స్టేషన్ తీసుకెళ్ళండి సార్. 4 రోజులు స్టేషన్ లో ఉంచి అక్కడ మన పద్ధతులు నేర్పండి. ఊరుకోండి మీరు. పదండి సార్. ఉండండి సార్. పదండి సార్. బాబు, మీరు ఒక్కసారి వెళ్ళరండి. ఏంటి లంచమా? లంచం కాదు, బహుమానం, గిఫ్ట్, ఫీజు, ప్రసాదం ఏదో ఒకటి కాదనకండి. పదండి. నువ్వు ఇక్కడే ఉండు, మీరు రండి.